దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, నిన్న వాక్యము దేని గురించి నేర్చుకున్నాం మనం? యేసుక్రీస్తు రక్తము వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, లాభం ఏంటి, ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి. అవి యేసుక్రీస్తు రక్తం వల్ల ఏం జరుగుతుంది? పాపక్షమాపణ, ఇంకా దేవుడు సంపాదించుకున్నాడు, మనల్ని వెలిపెట్టి కొనుక్కున్నాడు, నీతిమంతులుగా మార్చాడు, ఇంకా రాజులుగా యాజక సమూహంగా చేశాడు, ఇంకా నిర్జీవ క్రియల నుండి విడిపించాడు, ఉగ్రత నుండి తప్పించాడు, ఏం అర్థం కాల, పాపం నుండి పవిత్రులుగా చేశాడు. అంటే యేసుక్రీస్తు రక్తం ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు మన కోసం రక్తాన్ని కార్చాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట మనం నేర్చుకుందాము. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎఫెసీ 1:7, 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏంటంట? అపరాధమునకు క్షమాపణ ఆల్రెడీ కలిగి ఉన్నది. ఇంకొకసారి చూస్తే అక్కడ చూడండి, దేవుని కృప మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు, యేసుక్రీస్తు రక్తం వల్ల ఏం కలుగుతుంది మనకి? విమోచన అంటే ఏంటి? విడుదల, రిడెంప్షన్. అంటే విడుదల దేని నుంచి? విడుదల కావాలి అంటే వాళ్ళు బంధించబడ్డారని అర్థం. విడుదల కావాలి అంటే బంధింపబడ్డారు. దేంట్లో బంధింపబడ్డారు? పాపములో, శాపములో. అసలు పాపం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? పాపం ఉంది బాబు, నీ మీద శాపం ఉంది అని అంటారు. అవి ఎలాగా తప్పించబడతాం చెప్పండి మీరు? పాపం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి? పాపము, శాపము. ఓకే, వినండి. ఏదేను తోటలో దేవుడు అవ్వాదంతో పండు తినొద్దు అన్నాడు. పండు తిన్నారా లేదా వాళ్ళు? పండు తిన్నారు. పండు తిన్నప్పుడు వారి మీదకి ఏమొచ్చింది? మరణం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మరణం అనేది శాపము. వారు పాపం చేశారు. పాపం అంటే పెద్ద పాపమేం చేయలే, దేవుడు చెప్పిన మాట వినలేదంటే ఆజ్ఞాతిక్రమించి దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు కాబట్టి దానివల్ల పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి వారి ద్వారా వచ్చిన మరణం, వారికి పుట్టినటువంటి కయ్యూను, హేబేలు, వారికి పుట్టిన ఇప్పటివరకు ఉన్న ప్రతి మనుష్యుని మీద ఆ శాపము ఏలుతూ ఉంది. కాబట్టి ఆ పాపము, శాపము, జన్మ పాపము, కర్మ పాపం అంటారు. జన్మ పాపం అంటే ప్రతి ఒక్కడు పుట్టుకతోనే పాపి. ఎందుకు పాపం అంటే అవ్వాదము నుండి పాపం అనేది వారికి సంక్రమించింది. ఎలాగా? వంశపారంపర్యంగా. అందుకే ప్రతి ఒక్కరు చచ్చిపోతున్నారు లోకంలో. అంటే ఇదేంటంటే ఒక శాపం అనేది మన పుట్టుకతోనే మన మీద ఉంది. చాలామంది వచ్చి నేనేం పాపం చేశాను, నేను నీతిగా బతుకుతున్నానంటే చెప్పడానికి అవకాశం. ఈరోజు నీకు మరణం ఉందంటే నువ్వు ఆల్రెడీ శాపములో ఉన్నావని అర్థం. శాపము నీ మీద ఉంది. కాబట్టి జన్మ పాపము, కర్మ పాపం అంటే ఏంటి? మనము తెలిసి చేసిన పాపం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ శాపము నుండి, పాపం నుండి మనల్ని విడిపించాడు లేదా? దేవుడు ఈ పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, 7వ వచనం, మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు. విమోచన, క్షమాపణ కలుగుతుందా? కలిగి ఉన్నదా? కలిగి ఉన్నదంటే ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందండి. యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఇట్ ఈజ్ ఫినిష్, సమాప్తమాయను అని చెప్తాడు. సమాప్తం అవుతుంది, నేను చేస్తానని చెప్పలా దేవుడు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారి సిలువలో సమాప్తం చేశారు. అంటే కలిగి ఉంది. ఇప్పుడు మీకు అందరికి కూడా శాపం ఉందా మీ మీద లేదా చెప్పండి. గట్టిగా చెప్పాలి. మీకు గట్టిగా అంటే బల్లగుద్ది చెప్పాలి, నా మీద శాపం లేదు. క్రీస్తునందు ఉన్నవానికి శిక్ష విధి లేదు. ఇక నీకు శాపం లేదు, నువ్వు చనిపోతే నీ శరీరము సమాధికి వెళ్ళిద్దాం, కానీ నీ ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళిపోయి. కాబట్టి నీ మీద శాపం ఉందా? పాపం ఉందా? పాపం ఉందా లేదా?
చెప్పండి, డౌట్ ఉందనుకుంటున్నారు. పాపం ఉందా లేదా? శాపం అంటే కొట్టేశాడు దేవుడు, పాపం ఉందా లేదా? డౌట్ అందరికీ, ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? శాపాన్ని పాపాన్ని కొట్టేశాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు నీ మీద ఉన్న శాపం పాపాన్ని తీసేశాడు. ఒకవేళ నీవు ఏదైనా చేస్తే దానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష రాకుండా మీరు క్షమాపణ పొందుకొని విడిచిపెడితే క్షమాపణ ఉంటుంది. అంటే ఆల్రెడీ దేవుడు క్షమాపణ కూడా ఇచ్చేసాడు మనకి, మీరు ఒప్పుకోవటం తరువాయి. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు విమోచనము అనగా దేవుడు మనలను విడిపించాడు. 1 పేతురు 1:19. పేతురు రాసిన 1 పత్రిక 1:19 చూడండి ఒకసారి, త్వరగా. పేతురు రాసిన 1 పత్రిక, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కాళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ మృతులోంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని వల్ల తన కృపా విశ్వాసులైన మా నిమిత్తము కడవరి కాలమందైనా. మీకు అర్థమైంది ఇక్కడ? ఒకసారి జాగ్రత్తగా వాక్యం చదవండి. అసలు చూడండి దేవుని వాక్యం ఎంత బాగుందో. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తంలో పాపం ఉందా? నిర్దోషము నిష్కళంకం అంటే కళంకం లేదు, దోషం కూడా లేదు. ఇప్పుడు మన రక్తంలో పాపం ఉందా లేదా? మన రక్తంలో పాపం ఉందా లేదా? చెప్పండి. మన రక్తంలో పాపం ఉంది, ఎందుకంటే అవ్వాదం ఉంది కదా. యేసుక్రీస్తు జీన్స్ ఎవరిది? దేవునిది. అంటే ప్రతి మనిషిలో పాపం ఉంది, దోషం ఉంది, కళంకం ఉంది. కానీ యేసుక్రీస్తు రక్తంలో పాపము కళంకము లేనే. అందుకే నిర్దోషమైనటువంటి నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు. మీరు దేని చేత విమోచించబడ్డారు అంటే యేసుక్రీస్తు రక్తము కార్చబడకపోతే మనకు విమోచన పాపక్షమాపణ లేదు. అందుకే యేసుక్రీస్తు వారు శిలువలో రక్తము రక్తం ఎలా కార్చారు చెప్పండి? యేసుక్రీస్తు ఎలా కార్చారు రక్తం? క్రీస్తు రక్తం ఎలా గారింది? ముళ్ళ కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటంలోంచి రక్తం కార్చింది. ఓకే, ఆ తర్వాత కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొడితే మాంసం కూడా లేచి వచ్చేదంట, భయంకరమైన కొరడ. తర్వాత ఏం చేశారు? బళ్ళెంతో పొడిచారు, చేతులకు మేకులు కొట్టారు. ఓకే, కాళ్ళకు ఇలా చేయటం వల్ల రక్తం చిందించబడింది. రక్తం అనేది స్ప్రింకిల్ అయింది, బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఆ రక్తం బయటికి ఓపెన్ అయింది కాబట్టి ఆ రక్తం ఎప్పుడో గడ్డగట్టిపోయి ఉండొచ్చు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఉండొచ్చు. కానీ ఈ తరములో ఉన్న వారికి కూడా అక్కడ వాక్యం చూడండి, 20 వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన్ను మృతులోంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని వల్ల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలం ముందు ఆయన ప్రత్యక్షపరచబడేనో. ఇప్పుడు కడవరి కాలంలో వాళ్ళకు కూడా దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడండి. అంటే యేసుక్రీస్తు రక్తము ముందున్న వారికి, క్రీస్తు తర్వాత ఉన్న వారికి ఇద్దరికీ చెల్లుతుంది. అర్థమవుతుంది మీ అందరికీ? జగత్తు పునాది వేయబడక ముందే అంటే అర్థం తెలుసు మీకు? నేను చెప్తాను. దేవుడు సృష్టి చేశాడు కదా, చేసిన తర్వాత 6 దినాలు అన్ని చేసి మనిషిని చేశాడు కదా. మనిషిని చేసిన తర్వాత మనిషికి చెప్పాడు, నువ్వు పండు తింటే చచ్చిపోతావు, పండు తినకపోతే బతుకుతావు. ఓకే, నువ్వు పండు తింటే చచ్చిపోతావు అన్నప్పుడు వాళ్ళు పండు తినేటప్పుడు దేవునికి తెలుసా లేదా? ఎందుకు ఆపలేదు దేవుడు? చాలామంది అంటారు దేవుడు ఆ రోజు సాతాను లేకుండా చేస్తే చెట్టు పెట్టకుండా ఉంటే అయిపోయేది కదండి. ఎందుకు పెట్టాడంటే ఆయన ఎందుకు పెట్టాడు ఆయనకి తెలుసు. వాళ్ళని పరీక్షించడానికి పెట్టి ఉండొచ్చు. వాళ్ళు నా మాట వింటారు లేదు, ఏది లేకుండా నా మాట వినంటే వింటారండి. ఒకటి పెట్టి నా మాట వింటారు లేదంటే పరీక్ష. వాళ్ళు వినలేదు దేవుని మాట, లోబడలేదు. ఏం చేశారు? వాళ్ళు పండు తినేశారు. పండు తినిన వెంటనే వాళ్ళకి మీదకి వచ్చింది మరణం, శాపం అనేది. అప్పుడు దేవుడు అంట ఒకవేళ పండు తింటే ఏం చేద్దాం అనుకుని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనిషిని చేసేటప్పుడు ఇదిగో బాబు నువ్వు ఫ్రీడమ్ ఇస్తున్నావు, మీ పిల్లలకి ఎవరైనా ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు రాబోయే కాలంలో భవిష్యత్తులో ఏదో కార్యాలు చేస్తారు. ఫ్రీడమ్ ఇస్తే ఏం చేస్తారు? చెడిపోతారు. ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇస్తే చెడిపోతారు మనుషులు. మరి అనుకున్నారంట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాం, వాళ్ళు ఒకవేళ పాపం చేస్తే ఏం చేద్దాం? పాపం చేస్తే యేసుక్రీస్తానంట నేను వెళతాను, నేను వెళ్ళి నా ప్రాణం పెట్టి ఆ పాపాన్ని కడిగేస్తా. అంటే మనిషి పాపము చేయకముందే, జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోవాలని ముందే నిర్ణయించాడు. ఇప్పుడు కాదండి, అది జగతికి పునాది వేయబడకముందే. ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల దేవుడు ఆయనంతటా ఆయనే రిక్తునిగా చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. ఎందుకు ఇవ్వాలి ఫ్రీడమ్ అనుకోవచ్చు మీరు.
ఆ చెట్టు పెట్టకుండా నా మాట ఏంటంటే మనిషి రిమోట్ అయిపోయాడు. రిమోట్ పెట్టుకొని అటు ఇటు అంటే ఫ్రీడమ్ ఉండదు. ఇంకా దేవుడు మనిషికి సంపూర్ణమైనటువంటి ఫ్రీడమ్, స్వతంత్రం ఇచ్చాడు. దాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు అంట, నేను వెళ్ళి వారి నిమిత్తము ప్రాణం చెందిస్తాను అని ఆ జగత్తు పునాది వేయబడక ముందు అనాది కాలంలోనే దేవుడు నిర్ణయించుకొని ఈరోజు మన కోసము దేవుడు శిలువలో రక్తము పెట్టాడు. ఓకే, అప్పుడు వారికి ఇప్పుడు వారికి యుగంలో జరిగే వారికి కూడా దేవుడు రక్తాన్ని, ఇప్పుడు ఆయన రక్తం వల్ల మనకి ఏం జరుగుతుంది? విమోచన, పాప క్షమాపణ కలుగుతోంది. చూద్దాం తర్వాత. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, గబగబ రాసుకోండి, గబగబ ప్రిపేర్ అవ్వండి. గలతీ 1:4 అమ్మా, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు ప్రస్తుతపు మన దుష్టకాలము నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను వినండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 4వ వచనం, తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి, ఎప్పటి నుండి అంట? ప్రస్తుతం అంటే అది అప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు. ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపాల నిమిత్తం తను తాను దేనిని విమోచించడానికి చెప్పండి? ఫస్ట్ పాయింట్, దుష్టకాలము నుండి విమోచించడానికి. యేసుక్రీస్తు రక్తం ఎందుకు వచ్చాడంట? దుష్టకాలం అంటే ఇప్పుడున్న కాలం మంచి కాలం, దుష్టకాలమా? దుష్టకాలమే. పాపం ఎటు చూస్తే పాపం, బయటికి వెళ్తే పాపం అండి. దుష్టకాలము, ప్రస్తుతం ఉన్న దుష్టకాలం విమోచించడానికి దేవుడు రక్తం కార్చాడు. ఫస్ట్ పాయింట్, దుష్టకాలం నుండి విమోచించుటకు అంతే రాసుకోండి. రిఫరెన్స్ గలతీ 1:4, దుష్టకాలం నుండి విమోచించుటకు. తర్వాత గలతీ 3:14 చదవమ్మా, పక్క పేజీలో నన్ను చూడండి. నీతిని గురించిన ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, చూడండి ఒకసారి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం శాపం నుండి విమోచించను. మీకు అర్థమవుతుందా? మరలా జాగ్రత్తగా వాక్యం. ఆత్మను గురించిన వాగ్దానము. అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. మన యూదులమా అన్యులమా? చెప్పండి, మనం యూదులమా అన్యులమా? అన్యులం కదా. యూదులందరికీ సర్కంసెషన్, సున్నతి చేసేవాళ్ళు ఆ రోజు. సున్నతి చేసి ఇప్పటికి ముస్లిం చేస్తారు సున్నతి. ఓకే, ఈ సున్నతి అనేది వాళ్ళ దేవునికి నిబంధన. ఎందుకంటే ఇప్పటికీ చిన్నపిల్లలు చేసి వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుంటారు. యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీవు నీ బిడ్డలందరూ సున్నతి చేయించుకోండి. అంటే అబ్రహాము బిడ్డలు అవ్వాలంటే సున్నతి చేస్తే నిబంధనలు ఉన్నట్టు. ఇప్పుడు మనం కూడా లోకస్తులము, అన్యులము కాబట్టి మనం అబ్రహాము యొక్క విశ్వాసంలో కావాలంటే సున్నతి చేయబడాలి. ప్రపంచం అంతా ఇప్పుడు మనకు సున్నతి లేదు. విశ్వసిస్తే చాలు దేవుణ్ణి, అబ్రహాముని బట్టి కుమారులుగా మార్చబడ్డాం. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సున్నతి అవసరం లేదు. విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క కుటుంబంలో అబ్రహాము సంతానంగా మార్చబడ్డాం. ఇక్కడ వాక్యం జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు, దేని ద్వారా? విశ్వాసము ద్వారా లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. అబ్రహాముకున్న ఆశీర్వాదం ఏంటి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వించాడు కదా. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం మార్చబడాలంటే ఆ ఆశీర్వాదము మన యూదులు కాకపోయినా క్రీస్తును నమ్మటం ద్వారా, క్రీస్తుని బట్టి అబ్రహాము ఆశీర్వాదాలన్నీ కూడా మనకి వచ్చేసాయి. క్రీస్తు అన్ని జనులు కలుగుట క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ధర్మశాస్త్రపు శాపం నుండి దేవుడు ఏం చేశాడు? ఏ శాపం నుండి? ధర్మశాస్త్రం శాపమా? చెప్పండి, ధర్మశాస్త్రం శాపమా? ధర్మశాస్త్రం కొన్ని విషయాలు, కన్నుకి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు కన్ను ఉందా? దేవుడు చంపేటట్టు ఇంకో చంపదు. అది ఇక పాపము శాపమైంది కాబట్టి దాని నుండి విడిపించాడు. ఇప్పుడు నీకు ధర్మశాస్త్రము నీ మీద వర్తించదు. ఎలాగా? నీకు 10 ఆజ్ఞలు ఉన్నాయా? ఇప్పుడు మనకి చెప్పండి. 10 ఆజ్ఞలు పాత నిబంధనలో యేసుక్రీస్తు వచ్చేంతవరకు ఉన్నాయి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలన్నీ కూడా 2 ఆజ్ఞలు ఇమిడిపోయాయి. అవేంటి చెప్పండి? 2 ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, నీ దేవుని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో. ఇది మొదటిది. నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆరాధించు. రెండోది, నిన్ను వలె నీ పొరుగువారిని. ఈ 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలన్నీ ఇమిడిపోయినాయి. లేవని చెప్పను కానీ 10 ఆజ్ఞలన్నీ కూడా 2 ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం అంట శాపం అంట. అందుకనే శాస్త్రుల పరిశీలి ఎప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మాట్లాడాడు. యేసుక్రీస్తు వచ్చి ఇది చేసి తప్పు కదా,
ఏంది మీ శిష్యులు పంటలో వెన్నులు తించుకు తింటారేంటి? ధర్మశాస్త్ర ప్రకారం తినకూడదు, విశ్రాంతి తినన్న. కానీ యేసుక్రీస్తు అన్నాడు, నేను ధర్మశాస్త్రం నెరవేర్చాను, నా యందు విశ్వాసం ఉంచితే ధర్మశాస్త్రం నెరవేర్చు. కాబట్టి ఆ శాపము, ఆ యొక్క బండలు ఇంకా మన మీద లేవు. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ధర్మశాస్త్ర సంబంధమైన మీరు ఏది పాటించాల్సిన అవసరం ఉందా? ఆ ధర్మశాస్త్రం అంటే కృప ఏంటో ఒకరోజు కంప్లీట్గా నేర్చుకుందాం మనం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, కృప ఏం చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం కృపలో ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన పాపం నుండి, శాపం నుండి దేవుడు ఏం చేసి మనల్ని విడిపించాడు. ఇంకోటి ఏంటి చెప్పుకున్నాం, అబ్రహాము యొక్క ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఇది రెండో పాయింటా మూడో పాయింటా? అబ్రహాము ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు. రెండు రాసుకోండి. అబ్రహాము యొక్క ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మనకిచ్చాడు. ఏది? రక్తం కార్చడం ద్వారా. మూడోది ఏంటి? ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించాడు, విమోచించాడు. మూడో పాయింట్, ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించే. పురుషులందరినీ రేపు అడుగుతా క్వశ్చన్, ఏం చెబుతారు చూద్దాం. ధర్మశాస్త్ర పాపం నుండి విడిపించాడు. ఓకే, 3 పాయింట్స్ అయిపోయినాయి కదా. గబగబా చూద్దాం తర్వాత. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15 వచ్చిన. హెబ్రీలు రాసిన పత్రిక 9:15 గబగబా చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ 9:15 తీసిన వాళ్ళు గబా చదవండి. 9వ అధ్యాయము 15 వచ్చిన. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసను వచ్చిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏ అపరాధం అంట? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలు. మొదటి నిబంధన అపరాధాలు. అపరాధాలు అంటే ఏంటంటే, మొదటి నిబంధన అంటే పాత నిబంధన, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటన్నిటి నుండి దేవుడు ఏం చేశాడంటే మనకి విమోచన కలిగించాడు. విమోచన. అపరాధాలు అంటే మొదటి నిబంధన అపరాధాలు, గుర్తుపెట్టుకో. మొదటి నిబంధన. ఇప్పుడు మనకి మొదటి నిబంధన వర్తించదు. మనం ఎవరిలో ఉన్నాం ఇప్పుడు? క్రీస్తులో ఉన్నామా లేదా? క్రీస్తులో ఉన్నాం కాబట్టి పాత నిబంధన యొక్క అపరాధాలు మనకి వర్తించు. వాటి నుండి దేవుడు తప్పించాడు. తర్వాత యెషయా 44:12 అనుకుంటూ చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22 వచ్చింది అమ్మ. మంచు విడిపోనట్లుగా నేను అతిక్రమములను, మబ్బు తొలగినట్టు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను. చూడండి ఒకసారి. మంచు విడిపోవటం అంటే ఏంటి? మొక్కలకి ఉదయాన్నే మంచు పట్టిద్ది కదా, అది ఎలాగైతే ఎండరాగానే విడిపోయిద్దో అదే రీతిగా నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములు, మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపాలన్నీ కూడా ఒక దెబ్బతో ఇలా తీసాను. నీ అతిక్రమములు, నీ పాపములన్నీ కూడా ఇలాగ నేను తీసివేసాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో. ఏం చెప్తున్నాడు ప్రభు? నేను నిన్ను విమోచించాను పాపము నుండి, తర్వాత అతిక్రమముల నుండి దేవుడు విడిపించాడు. ఇదేంటి? ఈ పాయింట్ ఏంటంటే పాపము అతిక్రమముల నుండి విమోచన. ఇప్పుడు మన అన్న దేవుని విమోచించే చెప్పుకున్నాం కాబట్టి పాపం అతిక్రమం విమోచించాడు, అది పెట్టుకోండి. విమోచించను పాపముల నుండి, అతిక్రమముల నుండి. ఓకే, అతిక్రమాలంటే, క్రమం అంటే ఒక పని పద్ధతిగా చేసేది, అతి అంటే ఎక్కువ చేసేది, అంటే పాపం. అనుకున్న దానికన్నా, చేయమన్న దానికన్నా ఎక్కువ చేసి దేవునికి దూరమైన వాళ్ళు అతిక్రమాలు. అతిక్రమాలంటే మనం చేసినటువంటి ఏదైతే ఎక్కువ తక్కువలు ఉంటాయి పాపలు, అవన్నీ కూడా అతిక్రమాల కిందకు వస్తాయి. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 18 వచ్చిన. ఫాస్ట్ లూకా 4:18. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి ఏంటంట? విడుదల, విమోచన, విడుదల, రిడెంప్షన్ అన్నీ ఒకటే. ఎవరికంటే విడుదల? చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్లో చెరలోనున్న వారికి విడుదల, నలిగిన వారికి, చెరలో ఉన్న వారికి విడుదల. నలిగిపోయి ఉన్నారా మీరు ఈరోజు? వినండి, నలిగిపోవడం అంటే ఏంటి? క్రష్ అయిపోతారు. చెరుకు కానీ మిషన్లో పెడితే క్రష్ అయిపోయి చూసారా? అలాగా మనం కష్టాల్లో నష్టాల్లో క్రష్ అయిపోయి నలిగిపోయి ఉండొచ్చు.
మన బాధల చేత కృంగిపోయి ఉండొచ్చు. మీకందరికీ నలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? విడిపించడానికి, విడుదల. ఈరోజు నలిగిపోయిన వాడు ప్రార్థన చేయ, ప్రభా నీ రక్తం చేత నన్ను విడిపించు ప్రభా. ముందేం చెప్పాము అక్కడ? చెర నుండి విడుదల. చెర అంటే ఏంటి? చెర అంటే ఏంటి? బంధకాలు. చెర అంటే మన తెలుసు జైలు అండి. చెర అంటే ఏంటి? చెరసాల అంటే చెరసాల అంటే ఏంటి? బంధించబడ్డది. ఇది ఒక రూములో బంధించేస్తారు, అంటే బంధకాలు వేసేసి బొండలేసి బంధించేస్తాం మనం. పాపము అలవాట్లు కొన్ని మన బంధకాలు వేసి బొండలేసి బంధించేసాం మనం. మీకు తెలుసా, ఒక స్త్రీ ఉంది కదా దేవుని మందిరంలోకి వచ్చి 18 ఏళ్ళ వంగిపోయింది. సాతాను బంధించేసింది, వంగొట్టేసింది. తన స్పైన్ బాగానే ఉంది, ఇలా వంగిపోయి ఎప్పుడు కిందకే చూసి 18 సంవత్సరాల బంధకాల్లో ఉంది. యేసుక్రీస్తు రాగానే ఏం చేశాడు? సువార్త ప్రకటించి ఆమెని విడిపించేశాడు. దీని అర్థం ఏంటంటే, ఇలాంటి చెరలో పాపం అనే చెర, ఓకే, మనకి ఉన్నటువంటి బంధకాలు మీకు తెలుసు, మీకు ఏం బంధకాలు ఉన్నాయో వాటిల్లో బంధించబడి చెరలో ఉన్న వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు విడుదలను. అందుకే ఆయన రక్తం ద్వారా మనకి ఏమవుతుందంటే చెర నుండి. చెర అంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. శ్రమల్లో, బాధలు, మీకు ఇష్టం, ఇంకా మీకు ఏది ఉన్నా కానీ చెరలో వాటిని విడిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, చెర అంటే తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా? చెప్పండి. భూమిలో పాతాళంలో ఒకవైపు చెర, ఒకవైపు పాతాళం. చెరలో ఉంది ఎవరు? అబ్రహాము పరదేశం అనుకున్నాం కదా. అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు? లాజరు వెళ్ళాడు, పేద లాజరు చెరకెళ్ళారు. చెర అంటే అక్కడ బంధించబడి ఉన్నారు ఒక గదిలో, అంటే పాపంలో కాదు, ఒక గదిలో. వీళ్ళందరూ పరిశుద్ధులే. తర్వాత ఏం చేశారంటే, యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు చెరగా పట్టుకొని, అంటే దాని అర్థం ఏంటంటే పాతాళం పక్కనే చెర ఉండకూడదు. చెర అంటే ఏంటి తెలుసా? దావీదేమన్నాడు? నా బిడ్డ చనిపోయాడు కదా, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను పాతాళానికి అన్నాడు. అంటే పాతాళంలో పరిశుద్ధులందరూ ఒకవైపు ఉన్నారు, పాపులంతా ఒకవైపు ఉన్నారు. వాడు అగ్నిగుండంలో కాలిపోతున్న వీడు అబ్రహామును అనుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, రెండవ రాకడ చనిపోయి పైకి వెళ్ళేటప్పుడు ఆయన వెళుతూ భూమిలో ఉన్న చెరగా పట్టుకొని ఇలా తీసుకొని పైకి వెళ్ళి ఎక్కడ పెట్టాడు చెప్పండి? దాన్ని పరదేశం అన్నారు. పాత నిబంధనలో పరదేశకున్న పేరు చెర, కొత్త నిబంధనలో పరదేశు. ఇప్పుడు పరదేశం ఎక్కడుందో చెప్తానండి. ఆ సీలింగ్ తెల్లదంతా పరలోకం అయితే కింద రాడ్ ఉంది చూసారా, అది పరదేశం. ఈజీగా అర్థమైపోయింది మీకు. ఎక్కడుంది పరదేశం? పరలోకం పరదేశం రెండు ఒకటి కాదు. పరదేశం అంటే భద్రపరచబడిన గది. చెరలో ఉన్నటువంటి అందరూ కూడా పరలోకం కింద పెట్టుకున్నాడు. రేపు రెండో రాకడలో యేసుక్రీస్తు వచ్చేటప్పుడు పరలోకం నుండి వచ్చి బోరవది వాళ్ళని తీసుకొని మధ్యాకాశానికి ఇక్కడికి వస్తాడు. మీకు అర్థమైందా? అది ఆకాశము, పరలోకము, పరదేశం, దాన్ని తీసుకొని మధ్యాకాశానికి వస్తాడు. కింద ఉన్న మన అందరం ఏమవుతాం? ఎత్తబడి మధ్యలోకి వచ్చేస్తాం. సింపుల్. కాబట్టి దేవుడు ఏం చేశాడు? చెరగా పట్టుకొని చెర నుండి మనకి ఏం చేశాడంట? విడుదలను కలుగజేశాడు. ఓకే, తర్వాత కీర్తన 107:2. ఫాస్ట్ కీర్తన 107 కీర్తన 2వ వచనం చూడండి. 107వ కీర్తన 2వ వచనం. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతి నుండి ఆయన విమోచించిన వారు, తూర్పు నుండి పడమటి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇక్కడ దేవుడు దేని నుండి విడిపించాడు చెప్పండి? మీరే చెప్పాలి. విమోచించిన వారు ఈ మాట పలుకుతారు. దేని నుండి? విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు. తూర్పు పడమటి ఉత్తర దక్షిణం నుండి నానావిధ దేశం నుండి పోగు చేయబడిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల మనకు ఏం జరుగుతుందంటే, విరోధుల చేతుల నుండి విడుదల కలుగుతుందమ్మా. విరోధులు మనకి మెయిన్ విరోధి ఎవరు? మన పక్కింటోళ్ళ, ఎదిరింటోళ్ళ? పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, చుట్టాలు కొంతమంది విరోధులు. ఇప్పుడు వాళ్ళే వేరే చర్చి వాళ్ళు, ఇవన్నీ కాదు విరోధులు. విరోధులు మనకి మెయిన్ విరోధి ఎవడంటే సైతాన్, అపవాదే మనకి మెయిన్ విరోధి. అర్థమవుతుందా? కాబట్టి ఆ విరోధి నుండి లోకంలో ఉన్న విరోధులు ఎవరైనా ఉండొచ్చు మీకు. మీ బంధువుల్లో, ఇంటి పక్కన, చుట్టూ, ఇంటి ఎదురు, ఒకళ్ళు ఇంటి చుట్టూ ఉంటారు విరోధులు, ఎవరితో మంచిగా ఉండరు, విరోధులు ఉంటారు కదా. వాళ్ళ చేతి నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని విడుదల. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించండి. మీకు శత్రువు ఉన్నారా? యేసు రక్తంలో ఆ శత్రువు నుండి నాకు విడుదల కలుగునుగా అని చెప్పాను. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. ఎక్కడి నుండి? విరోధుల చేతి నుండి. తర్వాత యెషయా 58:6 చదువుమా. ఇంకా 2 వచనాలు అయిపోయింది. యెషయా 58:6 వచనం. యెషయా గ్రంథం 58:6. దుర్మార్గులు కట్టిన కట్ల నుండి తీటయు బాధింపబడిన వారిని
విడిపించాడు. చూడండి, ఇప్పుడు బాధింపబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విడిపించబడాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తుల చేత ఎన్ని సంవత్సరాలు బాధించబడ్డారు? 430 సంవత్సరాలండి. ఒకటి కాదు, రెండు కాదు. లైఫ్ పడింది అనుకో ఒకళ్ళకి, జైలుకి వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని సంవత్సరాలు పడదా? 14 ఏళ్ళు. వాటిలో సండేస్ సెలవులు పోతే 7 ఏళ్ళు అండి. లైఫ్ అంటే 7 సంవత్సరాలు. కానీ 430 ఏళ్ళు అంటే ఎన్ని జనరేషన్స్! అందరూ బానిసలుగా బంధింపబడ్డారు అక్కడ. వాళ్ళందరినీ దేవుడు యేసుక్రీస్తులాగా మోషేని పంపించి విడుదల పండించాడు దేవుడు. కాబట్టి బాధింపబడే వారందరికీ దేవుడు విడుదలనిస్తాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనం. మొదటి రాజుల గ్రంథము 1:29. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనము. 1వ అధ్యాయము 29 ఏం చదువుతా చూడండి. అప్పుడు రాజు ప్రమాణపూర్వకం చెప్పింది కనుక, సకలమైన ఉపద్రవము నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. సకల విధములైన ఉపద్రవాలు అంటే ఏంటి చెప్పండి? మీకు ఉపద్రవం అంటే ఏంటి? ఆపదలు, సడన్గా వచ్చే యాక్సిడెంట్లు, ఆపదలు, ఇంకా కరువులు, ఖడ్గాలు, ఇంకా బ్రదర్ వ్యాధులు. ఉపద్రవం అంటే ఒక సునామీ వచ్చినట్టు వచ్చేస్తండి ఉపద్రవం అంటే. దాన్ని నేచర్ డిజాస్టర్స్ అంటారేమో. ఉపద్రవము ఈ సకలమైన ఉపద్రవాలు. యేసుక్రీస్తు రక్తము మీ మీద ఉంటే మీ చుట్టూ ఉన్న సకలమైన ఉపద్రవాలన్నిటి దేవుడు మిమ్మల్ని విడిపించేస్తాడు. అర్థమైందా? సకలమైన ఉపద్రవాలు. విమోచన వల్ల లాభము. కీర్తన 137 చూడండి. కీర్తన 130 కీర్తన 7వ వచనం. 130 కీర్తన 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద ఏం జరుగుతుందంట? ఇశ్రాయేలు యెహోవా యొద్ద ఆశ పెట్టుకుని. ఈరోజు ఆశ ఉందో లేదో కానీ మీకు ఆశలు నిరాశలు అయిపోయి ఉండవచ్చు. ఏం వస్తుందిలే, ఇంకేం చేస్తారు, ఏం ఆశ అనుకోకండి మీరు. ఇశ్రాయేలు అనగా దేవుని నమ్మిన యాకోబు సంతానం. మీరందరూ కూడా యెహోవా మీద ఆశ పెట్టుకునండి. యెహోవా యొద్ద ఏం జరుగుతుందంట? కృప. కృప అంటే చెప్పండి. కృప అంటే ఎక్స్క్యూజ్ అనుకోండి. కృప అంటే అవకాశం అనుకోండి. గ్రేస్ ఈజ్ నాట్ లైసెన్స్ ఫర్ సిన్, గ్రేస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. దాని అర్థం ఏంటంటే, కృప అనేది పాపం చేయడానికి లైసెన్స్ కాదు, కానీ ఒక ఆపర్చునిటీ. అంటే మీరు మారడానికి, మీరు బాగుపడడానికి దేవుడిచ్చి ఒక జడ్జి దగ్గరికి వెళ్తే శిక్ష వేస్తాడండి. దేవుని దగ్గరికి వస్తే ఈసారి క్షమిస్తున్నాను, జాగ్రత్త. ఇదే కృప అంటే. కృప దేవుని దగ్గర ఏం జరుగుతుందంట? కృప. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని, ఇప్పుడు ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? విమోచన దొరుకుద్ది. ఆ దోషాలు, ఇశ్రాయేలు దోషాలన్నిటి నుండి సంపూర్ణంగా దేవుడు విమోచిస్తాడు. ఇప్పుడు మీకు దీని అర్థం ఏంటంటే, అన్ని దోషాల నుండి దేవుడు మనలను శత్రు పాపము, శాపము ఏదైతే మన మీద ఉందో, తల్లిదండ్రుల పాపాలు మీకు తెలుసా? తల్లిదండ్రులు వచ్చే పాపాలు పిల్లల మీద ఉందో తెలుసా? ఆవాదంలో వచ్చే పాపం ఉందా లేదు? ఈ శాపాలన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? సకల విధములైన ఉపద్రవాల నుండి, అదే రీతిగా సకల విధమైనటువంటి దోషాల నుండి దేవుడు మనల్ని విమోచించేశాడు. లోక 21:28 చూద్దామా. లోక 21 అధ్యాయం 28 వచ్చిన ఫాస్ట్. లోక 21:28. లోక సువార్త 21 అధ్యాయము 28 వచ్చిన. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకునడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇవన్నీ విన్న తర్వాత ఈరోజు మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అన్నిటి నుండి మనల్ని, మీరు ధైర్యం తెచ్చుకొని తలెత్తుకోండి. అమ్మో, నా పాపాలకు విడుదల రాదేమో, నేను ఘోర పాపాలు చేశాను, నేను మామూలు ఉండి కాదు, నేను అందులో పడిపోయి అనుకుంటున్నారా? మీరు తలెత్తుకోండి, దేవుడు మిమ్మలను విడిపిస్తాడు. ఖచ్చితంగా తలెత్తుకొని మీ విడుదల సమీపించుచున్నది. ఇదన్నిటికీ మూల కారణం ఏంటంటే, మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు యొక్క రక్తము. కేవలం ఏంటంట? క్రీస్తు రక్తము మనకి విమోచన కలుగజేయుచున్నది. ఈరోజు చెప్పిన వాక్యం అంతా దేని గురించి? వేటి నుండి విమోచించాడు. నిన్న చాలా చెప్పుకున్నాం కదా. విమోచించాడు, పాప నుండి పవిత్రత ఇచ్చాడు, ఉగ్రత నుండి అన్నీ చెప్పుకున్నాం. వాటిలో ఒకటి విమోచన ఈరోజు చెప్పుకున్నాం. విమోచన అంటే విడిపించాడు. దేని నుండి అంటే ఈరోజు చెప్పుకున్నవన్నీ కూడా దేవుడు మనకి విడిపించాడు. చెప్పండి ఒకటి, మీరు దేని నుండి విడిపించాడు? ఫస్ట్ నుండి చెప్పండి ఒకసారి. మొదట చెప్పాలి, ప్రస్తుతం ఉన్న దుష్టకాలం నుండి విడిపించాడు. నెక్స్ట్
అబ్రహాము